డైలీ ఇదొక ఆరాటం అండి. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక ఎలాంటి స్నాక్స్ పెట్టాలి అనేసి. ఇప్పుడంటే బయట ఫుడ్స్ అవైలబుల్‌లో ఉన్నాయి. కానీ మన చిన్నప్పుడు మాత్రం మన అమ్మలు మనకు తప్పకుండా ఈ రెసిపీ అనేది ఎప్పుడూ పెడుతూనే ఉండేవారండి. ఏదో ఒకటి అటుకుల రూపంలో కానివ్వండి, అప్పాల రూపంలో కానీ మనకెప్పుడు స్నాక్స్ ఇంట్లో ఉంటూ ఉండేవి. కానీ ఇప్పుడు పిల్లలు ఏమన్నా అంటే బయట స్నాక్స్‌కి చాలా అలవాటు పడిపోతున్నారు. అలా కాకుండా మీ పిల్లలు ఇంట్లోనే నచ్చేలా తినాలంటే ఈ ఒక్క రెసిపీ చాలండి. అందరికీ తెలిసిన రెసిపీ, నేను కొత్తగా ఏమి చెప్పట్లేదు. బట్ ఎందుకో నాకు షేర్ చేయాలనిపించింది కాబట్టి చేస్తున్నాను. ముందుగా అటుకుల్ని చూస్తున్నారు కానీ ప్రాసెస్ వేయింపాలండి. వేయిపోతే అప్పుడు అటుకులు అనేవి క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ మనం ఒక చాటలో లా ఓల్డ్ టైంలో ఇప్పటికీ యూజ్ చేస్తున్నా కానీ ఇప్పుడు ప్లాస్టిక్ చాట్లు వచ్చాయనుకోండి. కానీ చాట్లో వేసేసి పైన ఉన్న అటుకులను తీస్తే ఎండింగ్లో మనకు అలా కనిపిస్తూ ఉంటుంది. అలా కనిపించిన వాటిని తీసేసి సేమ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ పల్లీలను మాత్రం రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మనం. సో పల్లీలు రోస్ట్ చేసి పక్కన పెట్టుకుని అవి మాడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ జీరా అండ్ ఆవాలు, దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసేసి ఫైన్గా పచ్చిమిర్చి వచ్చేసి బాగా వేగాలండి. లేకపోతే అటుకుల్ని మెత్తగా చేస్తాయి. సో బాగా వేగాయంటే అటుకులు కూడా క్రిస్పీగా ఉంటాయి. నెక్స్ట్ దానిలోకి మనం ఎల్లిగడ్డ అండ్ కరివేపాకు అండ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసేసి అటుకులు వేసేసి సిమ్లో అన్న పెట్టండి, లేదా టోటల్గా స్టవ్ ఆఫ్ చేయండి ఫస్ట్లో చేస్తే. ఎందుకంటే అటుకులు మాడకుండా ఉంటాయి. లేటర్ అవి మెల్లిగా కలుపుతున్నప్పుడు ఆ మొత్తం మనం మిక్స్ అయింది అనుకున్నప్పుడు కారం, ఉప్పు అండ్ కొంచెం లైట్ ఉప్పు కారం చూసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ఒక మిక్స్ ఇచ్చామంటే మనకు రెసిపీ ఈజీగా రెడీ అయిపోతుంది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అండ్